వెల్కమ్ టు చాణిక్య న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో సోమవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మరియు వెల్దంద మోడల్ స్కూళ్లలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత స్కాన్ మరియు లెర్నింగ్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నిర్మలాదేవి, కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగ ఆనంద్ కుమార్, యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కుడుముల చంద్రకాంత్ రెడ్డి, కల్వకుర్తి యూత్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు అనిల్ గౌడ్, బాలరాజ్, రేష్మా సలావుద్దీన్, కౌన్సిలర్ గోరెడ్డి శ్రీను, శేఖర్, సైదుల్ యాదవ్, నిజాముద్దీన్, శ్రీకాంత్, జంగయ్య గౌడ్, యువజన కాంగ్రెస్ మండల మైనార్టీ అధ్యక్షులు మాలిక్ మరియు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో కూడా గవర్నమెంట్ హై స్కూల్ ఆమన్గల్లోనే సో ఎక్స్పీరియన్స్ ఉందో మనం కూడా చేసుకునే విధంగా అందులో భాగంగా ఈ యొక్క స్కాన్ అండ్ లెర్న్ ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన కల్వకుర్తిలో దాదాపుగా 4000 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. డిఫరెంట్ కల్వకుర్తి నియోజకవర్గంలో అన్ని మండలాలలో కలిపి. సో మేము ఈ ప్రోగ్రామ్ ని అక్టోబర్లోనే ఇవ్వాలనుకున్నాం, అంటే డిజైన్ చేసి అక్టోబర్లోనే ఇవ్వాలనుకున్నాం. కాకపోతే డ్యూ టు ఎలక్షన్ కోడ్, ఎందుకంటే నేను ఒక పార్టీకి సపోర్ట్ చేసిన కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది, నేను డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయినప్పుడు సో ఇట్ గాట్ డిలే. ఒక దాదాపుగా 2 నెలలు డిలే అయింది. సారీ ఫర్ దట్. ఎందుకంటే మీకు ఈ బుక్స్ ఇప్పటి వరకు వచ్చింటే మార్చ్లో మీ ఎగ్జామ్స్కి ఈజీ అయింది. బట్ నెవర్ ద లేట్ డెఫినెట్ గా మీరు ఏదైతే ఇప్పుడు మేము ఇద్దాం, నెక్స్ట్ 1 వీక్ లోపల మొత్తం కల్వకుర్తి అంతా ఇచ్చేద్దాం. సో అందులో భాగంగా ఇవాళ మొట్టమొదటగా మీ స్కూల్ని మేము కల్వకుర్తి నుంచి చూస్ చేసుకున్నాం. ఫుల్ ఆల్ ఆఫ్ యూ అండ్ ద మేడం. అలాగే ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలు ఆనందన్న గారికి, అలానే మన హెచ్ఎం మ్యామ్ గుడ్ లక్. In future also, Aikata Foundation is ready to, work with all other charitable trusts and associations, whoever really working for the betterment of the society. In future lo kuda మేము వేరే ఆర్గనైజేషన్స్ తో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలలో మీరు కూడా ఏమైనా మంచి ఐడియా ఉంటే చెప్పండి, ఐక్యతా ఫౌండేషన్ తో కలిసి పనిచేద్దాం. అలానే మన ఆనందన్న గారు చెప్పిన ఇంతకుముందు చాలా మందికి ఫోన్ లేవు అనేది, స్మార్ట్ ఫోన్స్ ఉండవు మన ఇళ్లలో అనేది ట్రూ. అయితే కొంతమందికి ఇక్కడ హాస్టల్లో ఉన్నారు, హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ మనకు ప్యానల్స్ ఉన్నాయి. సో వీ కెన్ వర్క్ ఆన్ దట్. ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ స్కూల్లో ఆ ఫెసిలిటీ ఉంది, లేని వాళ్ళకి ఏంది అనేది ఇంకా నేను ఆలోచన చేయలేదు. బట్ ఐ థాట్ గివింగ్ యూ ద ఎక్స్పీరియన్స్. సో దాన్ని బట్టి ఫ్యూచర్ లో ఇంప్రొవైజేషన్ చేసుకుంటూ ముందుకెళ్దాం. అలానే మళ్ళొక్కసారి సో ఇంత బాగా ఈ గత సంవత్సర కాలం నుంచి మేము ఈ యొక్క కల్వకుర్తిలో చాలా దాంట్లో చేసినాం. కానీ నా సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్, విద్యకు సంబంధించిన ప్రోగ్రామ్ చేసిన చాలా ఆనందం అనిపిస్తుంది. సో అందులో ఇవాళ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి, ఉన్న పెద్దలందరికీ, మీ అందరికీ, మా సోదరులు ఐక్యతా ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అన్నా మీరు పట్టుకోరు అట్లే. అందరూ పట్టుకోండి, తీసుకున్నారు అందరూ. స్టార్ట్
అందరికీ నమస్కారం. ఇట్స్ ఈజీ 2D 3D యానిమేషన్ అటెంప్ట్లోని ఇట్స్ QR కోడ్ బేస్డ్ మీద డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఇక్కడ ఉన్న మన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 4 సబ్జెక్ట్స్ సంబంధించి ఒక సెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరికీ కలిపి కూడా సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్టూడెంట్స్కి ఈజీ టు అండర్స్టాండ్. సో క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ కాకుండా మీ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రూమ్ ఎక్స్పీరియన్స్ కాకుండా ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఫోన్లో QR కోడ్ను స్కాన్ చేసి ఆ యొక్క టాపిక్కి సంబంధించి సబ్జెక్ట్ సంబంధించినట్లయితే ఫోన్లోనే ప్లే అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ యూజ్ఫుల్ ఫర్ దెమ్. ఎవరికైతే ఈజీ టు అండర్స్టాండ్, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా మార్చ్లో 10th క్లాస్ వాళ్ళకి ఒక గైడ్ మాదిరిగా ఇది యూజ్ అవుతుంది. అందులో భాగంగా ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న విద్యార్థులకి ముఖ్యంగా వారి కోసం అనేది ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఇట్లాంటిది టెక్నాలజీ బేస్డ్ అడ్వాన్సింగ్ డిజిటలైజేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఐక్యతా ఫౌండేషన్ ద్వారా మేము తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. సో ఏది ఏమైనా కూడా ఇక రాబో రోజులలో ఇక్కడ కాంపిటీషన్ అంటే ఇప్పుడున్న వీళ్ళందరికీ కూడా పోటీ తత్వము అలవర్చుకొని వాటికి సంబంధించి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పేద విద్యార్థులకి గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.